సార్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి సార్. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఒకసారి ఆ డాక్యుమెంట్ చూడండి, బహుశా మీరు చూసి ఉండొచ్చు. ఇది వచ్చేసి నవంబర్ 29 అనుకుంటాను, ఈ సంవత్సరం నవంబర్ 29వ తేదీన మన నడ్డా గారు రాసినటువంటి లేఖ. అది ఎవరికి రాశారంటే సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి రాసినటువంటి లేఖ. ఇందులో ఏమంటున్నారంటే వాళ్ళు ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీని తీసుకోండి, మూలధన వ్యయంలో 40% వరకు, నిర్వహణ వ్యయంలో 20% వరకు గ్రాంట్గా మేము ఇవ్వబోతున్నాం. కేంద్ర మంత్రి ఆయన ఆ లేఖలో రాశారు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు మీకు ఈ వైబిలిటీ గ్రాంట్ కింద విబి ఇది వచ్చేసి మనకు విజిఎఫ్ అంటాం అనమాట, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటాం. సో దీనికి సంబంధించి 2000 కోట్ల ప్రాజెక్టులు మేము ఆమోదించాం, మీరు ఒకవేళ అవకాశం ఉంటే చూడండి ఆ దిశగా అని చెప్పినటువంటి పరిస్థితి. సో మీరేమో న్యాయ పోరాటం చేస్తూ ఉంటున్నారు. ఇప్పటికి కూడా ఈ అంశంలో మీరు వెనక్కి తగ్గేటువంటి ఆలోచన ఉందా, లేకపోతే ముందుకెళ్ళేటువంటి ఆలోచన ఉందా? చంద్రబాబు గారు కూడా నేను ముందుకే అన్నారు కాబట్టి, సో మీరు కూడా ముందుగా వెనక్కి ఏంటి ఒకసారి దీని మీద క్లారిటీ ప్లీజ్. ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ముఖ్యంగా మీరు ఈరోజు మంచి ఫ్రెష్ సపరేట్ లుక్ తోటి ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ లుక్ ను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇక విషయానికి వస్తే పీపీపీ మోడల్ విషయంలో విద్య, వైద్యం, ఉపాధి, కూడు గుడ్డ ఇది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వ బాధ్యతని, మన బాధ్యతని పక్కన పెట్టి మేము చేయలేము అని చేతులు ఎత్తేస్తున్నారు అంటే దీన్ని బట్టే ప్రజలకు అర్థమైంది, ప్రభుత్వాలకి, చాలా మంది నాయకులకి, పార్టీలకి చాలా మందికి అర్థమైంది. కాకపోతే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని, ఈగోగా తీసుకొని మేము ముందుకే వెళ్తాము, లేక తగ్గితే మా పరువు ఎక్కడ పోద్దో అనే ఒక ఈగో పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కేంద్రం సహకరిస్తుంది. కూటమి ప్రభుత్వానికి సహకరించక వేరేదేమన్నా ఉంటుందా? కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుంటే అన్ని పార్టీలు సహకరించాల్సిందే. అది కేంద్రం కూటమి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉమ్మడిగానే ఉంది. ఇవాళ ప్రత్యేకంగా కేంద్రం సహకరిస్తుంది అనే పాయింట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాయింట్ ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి ఆ లెటర్లో ఇవన్నీ ఎందుకు బయట పెడుతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు వచ్చిన స్పందన, కోటి సంతకాలకు వచ్చిన స్పందన, ఇవన్నీ ప్రజలు చూపిస్తున్న వ్యతిరేకతని చూసి అక్కడ బిడ్స్ వేస్తే 14 రోజుల పాటు 2 సార్లు ఎక్స్టెన్షన్ చేసినా ఎవ్వరూ రాకపోవడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఫెయిల్ అవుతున్నామన్న భయంతో కేంద్రం లెటర్లు ఇచ్చింది, కేంద్రం మద్దతు తెలుపుతుంది, గతంలో ఇది ఉంది, ఇవన్నీ ఈ కాకమ్మ కథలన్నీ చెప్తున్నారు. మేమైతే ఒకటే చెప్తున్నాం, అసలు పేదవాడి వైద్యానికి, వైద్య చదువులకి, వీటికి ఫీజులు వసూలు చేయటమే నేరం. ఫీజులు వసూలు చేయటమే నేరం. అభివృద్ధి పేరుతోటి, పీపీపీ పేరుతోటి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసి పేద ప్రజల దగ్గరని పేద ప్రజల చదువు పేరుతో గుంజడం, వైద్యం పేరుతో గుంజడం అనేది తప్పు. ఏ ప్రభుత్వం చేసినా, అది ఎవరు చేసినా తప్పు. కాబట్టి ఆ తప్పుని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఒక రాజకీయ పార్టీగా, ప్రతిపక్షంగా మా బాధ్యత. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. కథలు ఎన్నన్నా చెప్పండి, కట్టు కథలు ఎన్నన్నా చెప్పండి, కాకమ్మ కథలు ఏమన్నా చెప్పండి, ఎగ్జాంపుల్స్ ఏమన్నా తీసుకురండి, దేశం గురించి ఏమన్నా చెప్పండి, ఖచ్చితంగా పేదవాడి వైద్యాన్ని, పేదవాడి వైద్య చదువుని అమ్మడం అనేది తప్పు, నేరం. అంటే మీరు అంటే గతంలో కూడా సార్, అంటే మీ హయాంలో కూడా ఎప్పుడైతే మేము అద్భుతమైనటువంటి సార్ ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు, ఎస్ మీరు మాట్లాడేది కరెక్టే. మీరు చెప్పినట్టు మౌలిక సదుపాయాలు, ఎస్పెషల్లీ కూడు గుడ్డ, నీడ, వైద్యం, ఇవన్నీ కూడా కంపల్సరీ ప్రభుత్వాలకు ఉండాల్సినటువంటి బాధ్యత. ఇది ఈ రోజు కాదు, మనం రాజ్యాంగంలో రాసుకున్నాము, తర్వాత అది ఒక ఫండమెంటల్ హక్కు అనమాట అది. సో కాబట్టి సరే అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే సరే డెవలప్మెంట్ కోసం ఏదో నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి మీరు కూడా ఇదే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి
వైద్య విద్య సీట్లని అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి ఉంది కదా, 12 లక్షలకి 20 లక్షలకి దాదాపుగా కూడా ఒక 50% వరకు సీట్లను అమ్మేటటువంటి ప్రయత్నం కూడా జరిగింది. మరి అప్పుడు ఎందుకని దీని గురించి మాట్లాడలేదు సార్ మీరు? ఇప్పుడు ఓకే మీరు చెప్తున్నది అట్ ది సేమ్ టైం మీరు ఒప్పుకున్నారనుకోండి, మీ పార్టీ అయినా ఏ పార్టీ చేసినా తప్పే అంటున్నారు, సో అది కూడా తప్పంటారా? నేను ఒకటే చెప్తున్నానండి, అసలు ఏ పార్టీ చేసినా ఎవరు చేసినా అది నేను చేసినా వెరీ గుడ్ మీరు చేసినా తప్పుని తప్పే. తదుపరి వచ్చిన ప్రభుత్వాలు ఏం చేయాలి? తదుపరి వచ్చిన ప్రభుత్వాలని గతంలో ఏదన్నా తప్పులు జరుగుంటే వాటిని సరిదిద్దాలి. వాటిని సరిదిద్ది ఆ తప్పులు సరి చేయకుండా, మీరు ఈ తప్పు చేశారు కాబట్టి మీరు కాలు అమ్ముకున్నారు కాబట్టి మేము మనిషిని అమ్మేస్తామంటే ఎట్లా ఇది ఎట్లుందంటే, మీరు వాళ్ళు గతంలో ఎవరన్నా ఒక తప్పు చేస్తే ఆ తప్పును పట్టుకొని ఇంకా మళ్ళీ ఇంకా మేము ఇన్ని తప్పులు చేస్తాం, చిన్న గీత ముందు పెద్ద గీతకి ఇస్తాం అని చెప్పడం అనేది ఎంత దారుణమైన విషయం. ప్రభుత్వాలు ఒకసారి ఓటేసి ప్రభుత్వాలు తీసుకొస్తే గతంలో ఎగ్జాంపుల్ చెప్పేసి మేము ఇప్పుడు అమ్మేస్తామంటారా? ఓకే సార్, ఇప్పుడు ఏంటి ఢిల్లీతో ఇప్పుడేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీతో పెట్టుకోబోతుంది అయితే ఇంకా నో బ్రేక్స్. అసలు ఎవరితోనైనా పేదవాడి కోసం మా ప్రయాణం పేదవారితో, మా యుద్ధం పెత్తందారులతోటి, వెరీ గుడ్ కార్పొరేట్ వ్యవస్థతో మాకు ఎప్పుడు యుద్ధం ఉంటూనే ఉంటది. అది వాళ్ళు అభివృద్ధి పేరుతోటి వచ్చినా, అక్రమం పేరుతోటి వచ్చినా, దోచుకోవటానికి వచ్చినా, దొంగతనానికి వచ్చినా, దాడికి వచ్చినా మేము సిద్ధం. ఓకే మేము సిద్ధం, ఖచ్చితంగా చెప్తున్నాం. ఓకే ఓకే ఖచ్చితంగా చెప్తున్నాం, పేదవాడి వైపు మేము నిలబడతాం. ఓకే సార్.